మరి ఈరోజు మనము ధర్మశాస్త్రం గురించి నీతి గురించి చెప్పాలని ఎంతో ఆశిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, మీ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకొని మన వాక్యం వెళ్ళాలని నేను దేవుని విషయంలో కోరుకుంటున్నాను. పరిశుద్ధుడా దైవం దేవా కృపగల ప్రవణ తండ్రి శానికి వేలాదించడం క్షమిస్తున్నాయన. మీరు దేవుడో ప్రవడో రక్షకుడవు కృపామయుడవు నీతిమంతుడో పరిశుద్ధుడో దయగల దేవుడో కృపగల ప్రవణ తండ్రి శాని బంగారు పాలలో తీసుకుంటున్న శాయి కూడా అందరూ కూడా పేరు పేరు వర్షం జీవించి రక్షించి కాపాడమని మా ప్రభుత్వం సేనంలో ప్రార్థించి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన 119 ఒకటవ వచనం చదవండి. కీర్తనలు 119 ఎంత గారు? 119 ఒకటవ వచనం మొదటిదా? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను ఇక్కడ మరి వాక్యం ఎట్లుందంటే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం 12 ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు అనుసరించినప్పుడే ఆ ఆజ్ఞలు వారు మరి అనుసరించినప్పుడే మరి యెహోవా ధర్మశాస్త్రం అనుసరించినట్టు కాబట్టి వారు ధన్యులని ఇక్కడ మన వాక్యము మరి ఇక్కడ మరి కీర్తనకారుడైన దావీదు గారు రాసిన కీర్తన ఇది. మరి మరి ఇంత మంచి వాక్యం మనకు మరి దేవుడు మనకు దయచేసినందుకు మరి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఉన్నట్టే యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా దోషులు ఉంటారు కానీ ఆ దోషులతో మనకు అవసరం లేదు. వాళ్ళు దోషులు ఎప్పుడు కూడా వాళ్ళు దోషం చేసుకుంటే పోతారు, పాపం చేసుకుంటేనే పోతారు, కానీ నిర్దోషం ఉండాలి. ఇక్కడ నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. చూసినవా? పూర్ణ హృదయం అంటే నిండు హృదయంతో ఆయన ఎత్తుకాలి. ఎత్తుకున్నప్పుడే మనము ఆయన ధన్యులని మరి వాక్యం మనకు కనబడుతుంది ఇక్కడ. మరి పూర్ణ హృదయంతో ఆయన ఎత్తుకాలి. ఎత్తుకున్నప్పుడే మనము ఆయన యొక్క మనం ఉన్నాం కాబట్టి మన ధన్యులని ఇక్కడ వాక్యం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఇంకేమనంటే ఇక్కడ వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపము చేయరట. ఏంటంటే ధర్మశాస్త్రం అనుసరించినప్పుడే వాళ్ళు ఏ పాపం కూడా వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు ధన్యులని మరి వాక్యం మనం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపం అంటే మరి ఎంతో దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మరి ధర్మశాస్త్రం అనుసరించిన వారు మరి పాపం చేయరు కనుక మరి ఇక్కడ వాక్యం ఎట్లా కనబడుతుంటే వారు ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపము చేయరు అని మరి ఇక్కడ వాక్యం కనబడుతుంది. ప్రేమ దేవుడు మరి ధర్మశాస్త్రం వాక్యం ఏంటంటే ఒకసారి చూడండి, నిర్గమకాండము మరి ఒక్కసారి చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము చదవండి. ఎంత? 12వ వచనం. అధ్యాయం ఎంత? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు దేశంలో నీవు దీర్ఘాయువుగా అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులైనను అతని దాసులైనను అతని ఎద్దులైనను అతని గాడిదైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్తున్నారు. ఇన్ని ఆజ్ఞలు మనకు ధర్మశాస్త్రంలో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఈ ఆజ్ఞలు మనము మరి ఇసుపెట్టి దేవుని అడుగుజాడలను నడవాలని నేను ఎంతో మరి వాక్యపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎట్లంటే ఇక్కడ తల్లిదండ్రులను సన్మానించాలన్నది. ఇక్కడ తల్లిదండ్రులు లేని మనం రాదు కాబట్టి తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళకు ఐశ్వర్యంగా మరి అవుతున్నారని ఇక్కడ మన వాక్యం పడుతుంది. మరి కింద వచ్చిన చూసేమనంటే మరి ఇక్కడ నరహత్య చేయొద్దంట. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ధనం గురించి ఆస్తి గురించి నరహత్య చేస్తుంటారు. అది చాలా తప్పు. నరహత్య చేసిన వాళ్ళకి ఏమైందంటే పాతాళంలో వాళ్ళకు అగ్ని ఆరదు, గురువు జాగ్రత్త. ఇక్కడ మరి ఇంకా మరి